హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అనన్య. ఏంటి కొండలు చూపిస్తుంది అనుకుంటున్నారా? కొండలేనండి. ఆ కొండల మధ్య ఉదయగిరి రాజు కట్టిన కట్టడాలు అయితే ఉన్నాయి. వాటిని దిగి చూస్తున్నాము. బాగున్నాయి, రియల్గా కనిపిస్తున్నాయి. అండ్ మేము ఉదయగిరి దగ్గర ఆగామండి. ఎందుకంటే మేము శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడిని దర్శించుకోవటానికి అయితే వెళ్తున్నాము. మధ్యలో ఆగి హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడికి రీచ్ అవ్వాలంటే పామూరు అండ్ కందుకూరు బస్సెస్ అయితే ఉంటాయంట అవైలబిలిటీలో. మనము అలా ట్రావెలింగ్ చేయొచ్చు. అండ్ ఇదేంటంటే ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ అయ్యే గుడి అండి, శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి. నేను ఇదే ఫస్ట్ టైం రావడము. మా వదిన వాళ్ళకు ఈ గుడి ఇంటి దేవుడు అంట ఈ స్వామి, అందుకే ఫస్ట్ టైం వచ్చాను. నాకు తెలియదు. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, అంతా కొండల్లోనే ఉంటుంది. గుడి ముఖద్వారం నుంచి దేవుడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మనం వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ముఖద్వారానికి రావడానికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ముఖద్వారం అనేది సెంటర్లో ఉంటుంది. వెహికల్స్ అసలు పైకి అలో లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పులు లేకుండా అంత దూరం నుండి మనం రావాలి. అండ్ ఎవరైతే ఎండలకాలం వెళ్తున్నారో ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. నాకైతే తెలీదు, అందుకే నేను వచ్చినాను. ఫస్ట్ టైం విజిట్ అన్నమాట. ఇంత ఎండగా ఉంది మాకైతే. మార్నింగ్ 9 o'clock అంతా మేము రీచ్ అయిపోయినాము. బట్ స్టిల్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 12 ఉన్నట్టునింది. భలే ఎండగా ఉన్నింది, భయంకరమైన ఎండలు, అసలు తట్టుకోలేకపోయినాను. అండ్ ఇట్లా నడవడం వల్ల నాకేమైందంటే అసలు ఫుల్ కాళ్ళు అంతా బొబ్బలు వచ్చేసినాయి. ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఫీవర్ అయ్యంతా. ఆల్రెడీ నేను చెప్పాను కదా నాకు హెల్త్ ఇష్యూ ఉన్నిందని. నాకు ఆ ఐ అలర్జీ వల్ల ఇంకా ఐ మొత్తం ఫుల్ వాటరీ ఉన్నింది. ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో చూసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ గుడి స్పెషాలిటీ మొత్తము రాయేనండి. ఎక్కువ కన్స్ట్రక్షన్ ఏం కనిపించదు. రాళ్ళ కిందనే దేవుడి గర్భగుడి కూడా ఉంటుంది. భలే ఉన్నింది అసలు. కాకపోతే ఎండల కాలం అయితే పోకూడదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ గుడి స్పెషాలిటీ, అమ్మవారు స్వామివారి మీద అలిగి కొండను చీల్చుకొని వెళ్ళినారంట. అదొక పెద్ద భలే ఉన్నింది. అమ్మవారి గుడి చాలా ఎత్తులో ఉంటుంది. కింది నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి మనమైతే. ఇక్కడ చూసారు కదా మ్యాట్స్ చేస్తున్నారని. ఇక్కడ ఈ గుడి ఏంటంటే మనము పొంగలి వండుకోవాలండి అమ్మవారికి, స్వామివారికి. ఇలా పొంగలి వండుకొని ఆ దేవుడికి నైవేద్యం ఫస్ట్ ఇక్కడే సమర్పించి మనమైతే దేవుడి దర్శనానికి వెళ్ళాలి. చూసారు కదా మ్యాట్స్ ఫుల్ వాటర్ వేసి పెట్టినారు. ఇవే కంటిన్యూస్గా పెట్టి నింటే బాగుండేది, కానీ పెట్టలేదు. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఉన్నిందంట. చుట్టూ వాటర్ అసలు లేవంట మేము వెళ్ళినప్పుడు. సరే ఇంకా అని వెళ్ళినాము. ఇక్కడ చిన్న కోనేరులాగా చూసారు కదా ముందు, అక్కడైతే ఎవరైతే తలనీలాలు ఇచ్చి అక్కడ స్నానం చేసి వస్తారు. స్నానం గదులు కూడా ఉన్నాయి. ఇది మంచి ప్లేసేనండి. కాకపోతే సమ్మర్లో విజిట్ చేయడానికైతే నేను అసలు రికమెండ్ చేయను. మా బాబుని అయితే చూడండి, మా అన్న వాళ్ళు, మా వదిన వాళ్ళు, ఇంకా వాళ్ళ పిల్లలు, మేమంతా కలిసి వచ్చాము. ఇంకా వాడిని కాసేపు ఒకరు ఎత్తుకుంటూ వచ్చారు. బట్ వానికైతే ఏం ఎండ తగలనీకుండానే మేమైతే ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినాము. ఇక్కడ మొత్తం చూడండి ఎంత బాగుందో. ఎక్కువ గుడి అయితే కన్స్ట్రక్షన్ ఏం మనకు కనిపించదండి, కొండలే కనిపిస్తాయి. శంకు చక్రము నామము చాలా బాగుంది గుడి అయితే. ఎండ ఒక్కటి లేకుంటే సరిపోయిండేది. చూసారు కదా ఈ ముఖద్వారము. అండ్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ తక్కువ ఉన్నింది. ఇది ఓన్లీ శనివారం మాత్రమే ఓపెన్ చేసే గుడి అండి. శనివారాలు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఇది ఏంటంటే అన్నదానానికి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. ఇంకా అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని మేమైతే తినడానికి వచ్చేసినాము. ఈ ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా, నేను ఫస్ట్ టైం చూడడము. ఇంకా మనము తినడానికి వెళ్ళాలి అన్నప్పుడు ఇట్లా క్యూలో నిలబడాలి. ఇంతమందే వెళ్ళాలి అని కౌంట్ చేసి పెడతారు. స్టాఫ్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది. నేను చాలా టెంపుల్స్ విజిట్ చేసినా కానీ ఇంత డిసిప్లినరీ స్టాఫ్ కానీ ఇంత మంచి ఫుడ్ కానీ ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. వెళ్ళంగానే అరిటాకేసి ఒక బజ్జీ, స్వీటు, పులిహోర, అన్నము, పప్పు, రసము, పచ్చడి, వంకాయ అయితే పెట్టినారు, మజ్జిగ. మేము తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసినాము వెళ్ళాలి అనేసి. ఈ వెహికల్ చూసారా, ఇదేంటంటే ముసలోళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని దింపడానికి దేవుడి గుడి నుంచి ఇటు బయటికి. ఇది చాలా యూస్ఫుల్లే.
అండ్ ఇట్లా మంచి మంచి కంటెంట్ కోసం మీ అనన్య ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి కంటెంట్ అయితే రాబోతుంది. థ్యాంక్ యూ.